తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. అందుబాటులోకి మరో ట్రైన్. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం 4 రకాల ప్రతిపాదనలు. నల్గొండ జిల్లా దామరచర్లలో తల్లి మృతదేహంతో కూతుళ్లు ధర్నా. సీఎం రేవంత్ రెడ్డికి 2 కీలక ఆహ్వానాలు. యాదగిరిగుట్ట ఆలయ కొండపై వినూత్నంగా నిరసన. ఇలాంటి వార్తలని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు మరో ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చెర్లపల్లి తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. చెర్లపల్లి నుంచి 17059 నెంబర్తో, తిరుచానూరు నుంచి 17060 నెంబర్తో ఈ రైలు నడవనుంది. చెర్లపల్లి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9:30కు బయలుదేరి తర్వాత రోజు అంటే సోమవారం మధ్యాహ్నం 12:30కు తిరుచానూరు చేరుకోనుంది. తిరుచానూరులో సోమవారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం 4 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఈ కమిటీ. కె కేశవరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటైన కమిటీ తొలిసారి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాల జేఏసీలు, న్యాయవాదుల జేఏసీ, వివిధ జిల్లాల నుంచి ఏర్పడిన ఉద్యమ సంఘాల నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా దామచర్లలో తల్లి మృతదేహంతో కూతుర్లు ధర్నా చేయడం కలకలం రేపింది. తండ్రి వైఖరిని నిరసిస్తూ తల్లి మృతదేహంతో ఆందోళన దిగారు కూతుర్లు. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కట్టుకున్న భార్య అనారోగ్యంతో మరణిస్తే కనీసం చూడడానికి కూడా రాలేదంటూ తండ్రిపై మండిపడ్డారు కూతుర్లు. తండ్రి శ్రీకాంత్ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లి మృతదేహంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. కన్న తండ్రి తమను రోడ్డున పడేశాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కూతుర్లు. తండ్రి పట్టించుకోక ఇప్పుడు తల్లి మరణించడంతో తామంతా అనాథలుగా మారామంటూ బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నాచారంలో ఐఐసిటి 4th క్లాస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పరీక్షలో మాస్ కాపీయింగ్ చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు ఐఐసిటిలో అటెండర్, క్లర్క్, హెడ్ కుక్ ఉద్యోగాల భర్తీ కోసం ఎగ్జామ్ నిర్వహించారు. సెయింట్ పాయస్ డిగ్రీ కాలేజ్ సెంటర్ లో అభ్యర్థులు మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మైక్రోచిప్ ద్వారా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్టుగా సోదాల్లో గుర్తించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని నాచారం పిఎస్ కు తరలించారు. మాస్ కాపీయింగ్ కి పాల్పడిన వారందరూ ఉత్తర భారత్ కు చెందిన వాళ్ళుగా గుర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు మంత్రి కొండా సురేఖ, యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం ను కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలో వేద పాఠశాలతో పాటు దేవస్థానంలో ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు మంత్రి కొండా సురేఖ, యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు. అలాగే ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు మంత్రి కొండా సురేఖ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపై వినూత్నంగా నిరసన తెలిపాడు ఓ నిరుద్యోగి. దేవస్థానం కొండపై ఉన్న దుకాణాలకు వెంటనే టెండర్లు వేయాలంటూ ఆలయ డిప్యూటీ ఈవోకు వినూత్నంగా వినతి పత్రం అందజేశాడు. దేవస్థాన అధికారుల కళ్లు తెరిపించి టెండర్లు వేయాలి స్వామి అంటూ నరసింహస్వామి వేషధారణలో ఉన్న కళాకారుడితో వచ్చి వినతి పత్రం అందించాడు నిరుద్యోగి వెంకటేష్. దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు, ఆర్థిక నష్టం కలుగజేస్తున్న వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. అలాగే అక్రమార్కులకు సహకరిస్తున్న దేవస్థాన యాజమాన్యం తీరుమారేలా చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరాడు. హైదరాబాద్ మణికొండలో వాక్ ఫర్ వాటర్ పేరుతో పాదయాత్ర నిర్వహించింది బీఆర్ఎస్. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందంటూ నిరసన తెలిపింది. లగ్నంపూర్ నుంచి మణికొండలోని వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. నీటి ఎద్దడిపై స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు స్థానికులు. ఎక్కడ చూసినా ట్యాంకర్లే కనిపిస్తున్నాయని, నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇదే నిదర్శనమన్నారు బీఆర్ఎస్ నేతలు. మంచినీటి సరఫరాపై స్థానిక ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేకపోవడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆరోపించారు.